సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి ఆర్టీసీ కాలనీలోని సాయిబాబా ఆలయంలో దేవీ శరన్నవరాత్రులకు గురువారం అంకురార్పణ జరిగింది. సాయిబాబా ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా భవానీ అమ్మవారికి వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య 9వ వార్డు కౌన్సిలర్ లాడె మనీలా మల్లేశం దంపతులు అమ్మవారి నవరాత్రుల మొదటి పూజను నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు శ్రీ బాలాత్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. శరన్నవరాత్రోత్సవాల మొదటి రోజున వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి ఉత్సవ మూర్తికి పంచామృతాలు, పలురకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాలను శ్రీ సూక్తయుక్తముగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలు, సౌభాగ్య ద్రవ్యాలతో శ్రీ బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని సర్వాలంకార భరితంగా అలంకరించారు. అనంతరం ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి ఉత్సవ పూజలను చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల అంకురార్పణలో భాగంగా మహాగణపతి పూజ, పుణ్యాహవచనము, కలశ స్థాపన, అష్టదిక్పాలక నవగ్రహాది పూజలను జరిపారు. అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ యుక్తముగా అమ్మవారికి పూజలు జరిపి నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనాలను చేసిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు. నిమ్మకాయల దండలే నీకమ్మ, నిండు కుండల బోనమే దుర్గమ్మ, మొక్కులు తీర్చి మమ్ము సక్కంగా చూడమ్మో దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ. దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులనుగా పాడగా రావమ్మ. జై 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 భవాని. మిలమిల మెరిసేటి ముక్కు పుడక నీదమ్మ, గలగల సప్పుడయ్య గాజులే నీకమ్మ. దూసుకోను నీకు దువ్వనే తెచ్చినాము, కట్టుకోను నీకు సీరలే తెచ్చినాము. సక్కగా మము చూసి సల్లగా దీవించమ్మ దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ. దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులనుగా పాడగా రావమ్మ. జై 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 భవాని. చౌడికనాదుల జాతరే దుర్గమ్మ, డప్పు సప్పుల్ల దరువులే నీకమ్మ. పిల్లలు పెద్దలు అంతగూడి దుర్గమ్మ, తల్లి కాపాడని శరణు గోరి వచ్చిరమ్మ. సక్కగా మము చూసి సల్లగా దీవించమ్మ దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ. దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులనుగా పాడగా రావమ్మ. జై 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 భవాని. దుష్టుల సంహరించే దుర్గమాత నువ్వమ్మ, భయాలు తొలగించే భవానీ మాతవమ్మ. హక్కున చేర్చుకునే ఆదిశక్తి నీవమ్మ, తప్పొప్పులుగా కరుణించు మాయమ్మ. మొక్కులు తీర్చి మమ్ము సక్కంగా చూడమ్మో దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ. దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులనుగా పాడగా రావమ్మ. జై 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 భవాని.
శూలం చేతబట్టి చెడును చీల్చినావమ్మ ఖడ్గంతో మా కష్టాలను ఖండించమ్మ ధరణి నేల మాయమ్మ మమ్మేలగ రావమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులను కాపాడగా రావమ్మ జై 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 భవాని దద్దరిల్లంగా దద్దరిల్లంగో నా దద్దరిల్లంగా ముల్లోకాల తల్లికి ముందు పూజలమ్మో నా ముందు పూజలమ్మ ధరణి దద్దరిల్లంగా దద్దరిల్లంగో ధరణి దద్దరిల్లంగా దద్దరిల్లంగో ధరణి దద్దరిల్లంగా దద్దరిల్లంగో నా దద్దరిల్లంగా ముల్లోకాల తల్లికి ముందు పూజలమ్మో నా ముందు పూజలమ్మ సంగారెడ్డి పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో శుక్రవారంలో సాయిబాబా దేవాలయంలో ఈరోజు దుర్గామాతను ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. ఈరోజు మొదటి పూజ చేసుకున్నాం. ఇంకా 9 రోజులు కూడా 9 అవతారాలతో అమ్మవారి పూజలు ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని పూజ విజయవంతం చేయాలని కోరుకుంటూ 9వ వార్డు ప్రజలందరికీ బతుకమ్మ పండుగ మరియు విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. సంగారెడ్డి పట్టణం ఆర్టీసీ కాలనీ సాయి కాలనీలో సాయిబాబా దేవాలయంలో ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. ఇట్టి ప్రతిష్టా కార్యక్రమానికి మహిళా సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరైనారు. కాబట్టి ఈ భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండి అందరు ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలని చెప్పేసి అందరూ ఆ తల్లి దీవెనలు అందుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరియు ఈరోజు మేము పూజ నిర్వహించడం జరిగింది. ఆ పూజ కల్పించిన అమ్మవారి దయ వల్ల అమ్మవారి ఆశీస్సులతో మాకు ఈరోజు పూజ అవకాశం దొరికింది కాబట్టి చాలా అదృష్టంగా భావిస్తూ సంతోషంగా పూజ జరుపుకున్నాం. కాబట్టి సకాలంలో వర్షాలు పడుతూ అందరు ఆరోగ్యాలు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ అమ్మవారి కృప మరొకసారి కోరుకుంటాం. మా 9వ వార్డు ప్రజలందరి మీద కూడా ఉండాలి, సంగారెడ్డి పట్టణ ప్రజలందరి మీద ఉండి అందరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు బాల అవతారం అమ్మవారి అవతారం బాల త్రిపుర సుందరి అవతారంగా ఈరోజు పూజలు అందుకున్న అమ్మవారు మాపై మా పిల్లల్ని కానీ అందరు కానీ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ జై దుర్గా భవానీ మాతాకి జై.